రిమెంబర్ 97,000 మంది చూస్తున్నారు. 97,000+ viewers are watching currently right now the live అంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీవీకి ప్రజలు పట్టం కట్టారు, తెలుగు ప్రజలు పట్టం కట్టారనే చెప్పుకోవాలి, పట్టాభిషేకం చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మినిట్ టు మినిట్ అక్కడ జరిగేటువంటి ప్రతి అంశాన్ని ఖచ్చితత్వంగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తోని ఆర్టీవీ ప్రతి విషయాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. సుమారుగా ఇదొక బిగ్ మ్యారథాన్ లాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇన్ఫాక్ట్ అక్కడ ఏం జరుగుతోంది అంటే చంద్రబాబు ఇంటి నుంచి ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తాం, ఎయిర్పోర్ట్ లో ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తాం, గ్యాలరీ ఎటువంటి సినారియో ఉందో చూపించే ప్రయత్నం చేస్తాం, అక్కడ ఉద్విగ్న క్షణాలను చూపిస్తున్నాం, జన ప్రవాహాన్ని సందర్భాన్ని చూపిస్తున్నాం, నదిలో జరిగేటువంటి పడవల ర్యాలీని కూడా కళ్ళ కట్టడిగా చూపించే ప్రయత్నం. ఒకసారి గన్నవరం వెళ్ళిపోతాం. గన్నవరం నుంచి విజువల్స్ మీరు చూస్తున్నారు, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ముగ్గురు కూడా ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాణ స్వీకార వేదికకు బయలుదేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కాన్వాయ్, ఇటు నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆ కాన్వాయ్ లో వెళుతున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే 1,00,000 మార్కు దాటేశాం. దాదాపుగా 1,00,000 మంది 1,00,000 వ్యూవర్స్ ఆర్ వాచింగ్ కరెంట్లీ రైట్ నౌ ఆర్టీవీ అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రజలందరికీ. ఎందుకంటే ఆర్టీవీకి పట్టం కట్టారు. ఈ సందర్భంలో ఒక్కసారి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఇప్పటికే 11:12 అంటే ఇంకొక 15 నిమిషాలు, ఇంకొక పావు గంట మాత్రమే. పావు గంటలో చంద్రబాబు నాయుడు అనే నేను అనే అంశానికి సంబంధించి మాట కోసం 1,00,000 మంది ఆర్టీవీ వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. మరొక 15 నిమిషాల్లోనే నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననే ఒక మాట కోసం ఇక్కడ ఆర్టీవీలో 1,00,000 మంది, అక్కడ నేరుగా 1,00,000కు పైగా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి చాలా ఒక ఫీస్ట్ అని చెప్పాలి. మరి కాసేపట్లో చాలా తక్కువ సమయం ఆసనమైంది. కేవలం 10 నిమిషాల్లోనే కేశరపల్లి ఐటీ పార్క్ సభా వేదిక మీదకి ముగ్గురు హీరోస్, అటు ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్. ఒక్కసారి మీ అభిమానం కావచ్చు, మీ అభినందనలు కావచ్చు, మీ శుభాకాంక్షలు కావచ్చు, మీరు చెప్పాలనుకుంటోంది వినూత్న రీతిలో చెప్పే ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త వినూత్నంగా ఉంది అనిపిస్తే కనుక నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి మీ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయాలనుకుంటే కనుక నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మీ శుభాకాంక్షలని ఆ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ మాజీ గవర్నర్. ఇన్ఫాక్ట్ సాధారణంగా అంటూ ఉంటాం ఒక ఫైర్ అని చెప్పి. సో బీజేపీకి సంబంధించి ఫైర్ బ్రాండ్ లీడర్, ఎగ్జాక్ట్ ఫైర్ బ్రాండ్ లీడర్ అనేది చెప్పుకోవాలి. రైట్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక ఫీస్టింగ్ విజువల్స్. బహుశా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మధ్యాహ్నం భోజనం కూడా చేయరేమో. ఈ పార్టీ కడుపు నిండిపోయి ఉంటుంది మీ విజువల్ చూసాక. అంటే తెలుగు తనానికి సంబంధించి ఉట్టిపడేలాగా ఆంధ్రప్రదేశ్ లో పండుగలు జరుగుతూ ఉంటాయి. కానీ సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి పండుగ మొత్తం కూడా ఒకే రోజు జరిగితే ఎలా ఉంటుందో ఆ ఫీస్ట్ మనం చూస్తున్నాం కేసరపల్లి ఐటీ పార్క్ నుంచి. సో ప్రతి అంశాన్ని కూడా ఆర్టీవీ కళ్ళ కట్టిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి జన సందోహం చూడండి. లక్షలాది మంది, స్క్రీన్ మీద చూస్తున్నారు శేషగిరిరావు. విజువల్స్ చూస్తున్నారు. ఒక్కసారిగా పూర్తిగా అక్కడ ఎటువంటి కోలాహలం ఉందో. పచ్చ జెండాలు పైకి లేస్తున్నాయి, రెపరెపలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎర్ర కండువాలు సిద్ధమవుతున్నాయి, ఎర్ర కండువాలు ఊపేందుకు తయారవుతున్నాయి. బహుశా ఈ జెండాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ పదునెక్కిన జెండాలు పలకరించబోతున్నాయి తెలుగు ప్రజలను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా సభ మొత్తం నిర్మానుషంగా మారింది. ఎప్పుడెప్పుడా మా నాయకుడు రాబోతున్నాడు, ఎల్లో సింగం రాబోతున్నాడు అనే ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ఆ కోలాహలం మధ్య ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. అంతా కూడా నిర్మానుషంగా ఉంది. ఎందుకంటే రావాల్సిన అందరూ వచ్చేశారు. ఇక మిగిలింది ఆ ముగ్గురే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కొనిదెల పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు ముగ్గురే ఉన్నారు. అందరూ కూడా దాదాపు వేదిక మీదకి వచ్చేశారు, వేదిక మీద అలంకరించి ఉన్నారు. ఇక ముగ్గురి కోసం సభ మొత్తం ఎదురు చూస్తోంది. ఆ మాట కోసం చాలా ఉత్కంఠభరితంగా గుర్తుపట్టు వచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నాడు అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అది ఎగ్జాక్ట్ గా రిప్లికేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటు ఏ రకంగా రానిచ్చారో ఆ డైలాగ్ అనేది చాలా నిజ జీవితంలో కూడా కొన్ని ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు. అను పెరగని నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు. అందుకే
కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు, అందుకే ఆయన భవుడు, అందుకే జన మనోహరుడు. కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడిగా మనవి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క 2 నిమిషాల వ్యవధిలో, సరిగ్గా 2 నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు. వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం. ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన యొక్క అభివాదాలు అందుకుంటారు. ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. అది గౌరవం, అది మన ధర్మం, అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ, నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా, మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వసంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. యా, ఇంట్రెస్టింగ్. లాస్ట్ లో నీకు గుర్తుంటే కనుక పిఠాపురంలో కూడా లాస్ట్ లో పవర్ పంచ్ లాగా ఆ రోజు రామ్ చరణ్ అని చెప్పుకోవాలి మనోజ్. సో బహుశా అది కూడా మంచి హ్యూజ్ హెల్ప్ అయినట్టుంది పిఠాపురం. అక్కడ వ్యాఖ్యాతలు మాట్లాడుతున్న ఒక విషయం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే జస్ట్ 2 minutes 2 నిమిషాల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కూడా ఆ వేదిక మీదకి రాబోతున్నారు. జస్ట్ 2 minutes మాత్రమే అంటూ కాల్ వచ్చేసింది. ఒక 2 నిమిషాలు మాత్రమే సభా ప్రాంగణం మొత్తం నిర్మానుషంగా మారింది. ఒక సైలెన్స్ అనేది అక్కడ మనకు కనబడుతోంది. ఒక్కసారిగా ముగ్గురు ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళ మనసులో కట్టలు తెగేటువంటి ఉత్సాహం, వాళ్ళ అభిమానం. నాకు తెలిసి ఇంకొక సేపట్లో అలా కూర్చున్నారు కదా మొత్తం అందరూ, వాళ్ళ సీట్లో ఉండరు. మన ఒక్కసారి అయిపోతుంది వాళ్ళని. ఒక్కసారి ఆ కృష్ణ నది ప్రవాహం మొత్తం కూడా అటాక్ ఇస్తే ఎట్లా ఉంటుంది, ఒక వర్షం వచ్చినప్పుడు వరద నీరు వస్తే కనుక అక్కడ నీరు ఆ స్టెబిలిటీ ఎలా ఉండదు ఒక్కసారి చూడొచ్చు. బహుశా ఇప్పుడైతే ప్రెసెంట్ స్టేబుల్ గా ఉన్నారు. ఇంకొక 10 నిమిషాల్లో సినారియో మొత్తం మారిపోతుంది మనోజ్. ఐ జస్ట్ బెట్ యూ ఆన్ దిస్. ఎస్, విజువల్ లో మీరు చూస్తున్నారు సామాజిక పురంధేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అక్కడికి వేదిక చేరుకున్నారు. అలాగే నారా భువనేశ్వరి అక్కడికి చేరుకున్నారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్, వీళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషించారు. ఇటు కూటమి కట్టడంలో పురంధేశ్వరి కీలక పాత్ర పోషిస్తే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కార్యకర్తలని ఒకటి చేయడంలో కావచ్చు, లేకపోతే కుప్పల్లో ధైర్యం నింపడంలో కావచ్చు. For every successful man there is behind say woman అన్నట్టుగా, every successful man there is మర్చిపోతున్నా behind every successful man there is a woman. అమ్మయ్య కరెక్ట్ చెప్పేసి ఈసారి. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనేది ఎంత సత్యమో. ఇన్ఫాక్ట్ ఇద్దరు విషయంలో, నారా లోకేష్ విషయమైనా కూడా, ఆ తర్వాత చంద్రబాబు విషయంలో కూడా, ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని కొంత ఇబ్బందులు పెట్టి, అటు కొంత చంద్రబాబుని జైలుకి పంపించడం కావచ్చు, లోకేష్ ని కనీసం ఏపీలోకి వస్తే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో భయానకమైన సిచ్యువేషన్ అప్పుడు కూడా, ఇటు నారా బ్రాహ్మణి కావచ్చు, భువనేశ్వర్ ఇద్దరు కూడా కథం తొక్కి కథన రంగంలోకి కలిసి ఏం జరుగుతుందో చూపించారు. ఇద్దరు కథన రంగంలోకి దూకి వైసీపీకి ముచ్చెమటలు పట్టించడంలో, ఇరకాట్ల బిడ్డలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. చూస్తున్నా మనం మూవ్ అవుతోంది టువర్డ్స్ కేసరపల్లి ఐటీ పార్క్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేసరపల్లి ఐటీ పార్క్ మూవ్ అవుతోంది. కేవలం ఒక 7 minutes మాత్రం మిగిలి ఉంది ప్రస్తుతం టైం. ఆ ముగ్గురు కూడా రంగంలోకి దిగొచ్చు, వేదికను అలంకరించవచ్చు. ఆ విజువల్ ఫీస్ట్ మనం అనుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఇంకొక 2 minutes లో చేయబోతున్నారు. సో కేసరపల్లి ఐటీ పార్క్ లో వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారని ఒక మాట వినపడంగానే, వ్యాఖ్యాతల నుంచి ఆ మాట రాగానే ఒక్కసారిగా కట్టలు తెగే ఉత్సాహం. కృష్ణా నది పరవలు తొక్కే విధంగా అడ్డుగా ఏమున్నా కూడా చీల్చి చెండాడి ఏ రకంగా అయితే ప్రవహిస్తుందో ఆ రకంగా ఈ అభిమానుల తెలుగు తమ్ముళ్ళ యొక్క ఉత్సాహం కనిపించే అవకాశం ఉంది. ఒక్కసారి తెలుగు తమ్ముళ్ళ మనసులు మెరుస్తాయి, వాళ్ళ మాటలు ఉరుముల్లా ఉరుముతాయి. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత పిడుగులే. సూపర్, ఎగ్జాక్ట్ గా చూడొచ్చు అక్కడ జన సందోహం. ఇటువైపు మనం చూస్తున్నాం నందమూరికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన విజువల్స్. తర్వాత అక్కడ జన సందోహం ఎట్లా కూడా వాళ్ళ ఎట్లా చెప్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఉత్సాహం చూస్తున్నాం. నారా భువనేశ్వరి
సో ఒక్కసారి నారా భువనేశ్వరి ఆ స్క్రీన్ మీద అలా వచ్చిందంటేనే అందరిలో కూడా కొంత ఉత్సాహం. ఎందుకంటే పార్టీ కష్ట సమయాల్లో ఏ రకంగా తను ఒక ముఖ్య భూమిక పోషించింది ఒక తెలుగు తమ్ముళ్ళలో అంటే ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నందమూరి కుటుంబం వచ్చింది, నారా కుటుంబం వచ్చింది, కొణిదెల కుటుంబం వచ్చింది, కానీ ఇక్కడ అల్లు అర్జున్